అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆరణి శ్రీనివాసులు గారు అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా తిరుపతిలో ఉంటే నిన్న ఆరణి శ్రీనివాసులు గారి గురించి కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు తీవ్రంగా ఖండిస్తున్నాం. అరాచక చర్యలు వైఎస్ఆర్సీపీ పార్టీవి. ఈరోజు మేము క్యాన్వాస్ చేస్తూ ఉంటే అభ్యర్థి గిరిపురంలో మొన్న మేము పర్మిషన్తో వెళ్తూ ఉంటే 1 గంట నుంచి అక్కడ వెయిట్ చేసి మేము ప్రచారంకు వెళ్తుంటే అడ్డు తగిలింది. వైఎస్ఆర్సీపీ మీ ప్లాన్ కాదా అని అడుగుతున్నాను. అలాగే అధికారులను అడ్డం పెట్టుకొని మేము మొన్న జీవకోణంలో ప్రచారానికి వెళితే వెహికల్ మీద నుంచి దిగాలి. ఆ వెహికల్ పర్మిషన్ అప్ టు మే 10th వరకు ఉంది. ప్రచారరథం మేము ప్రచారరథం ఊరికే తిప్పడానికి పర్మిషన్ తీసుకుంటామా? ప్రచారరథం అంటే దాని మీద అభ్యర్థి వాళ్ళు నిలబడుకొని మాట్లాడుతూ ప్రచారానికి పర్మిషన్ తీసుకుంటారు. దానికి పోలీసుల ద్వారా మీరు పెట్టి మమ్మల్ని అడ్డం పెట్టుకునేది మీరు కాదా? అలాగే మీరందరూ ప్రజలు, తిరుపతి ప్రజలు గమనిస్తున్నారు క్లియర్గా. జనసేన ఎన్డీఏ అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు గారికి ఘన స్వాగతం పలుకుతుంటే సందులో, వీధిలో, వాడలో, తిరుపతిలో ప్రతి ఒక్క వార్డులో అశేష ప్రజాదరణ ఆయనకు లభిస్తుంటే తట్టుకోలేక మీరు ఈ విధమైన చర్యలు పాల్పడడం కరెక్ట్ కాదని మేము చాలా ఖండిస్తున్నాం. ఒక్క మాట చెప్తున్నాం, పచ్చకామర్ల వాళ్ళకి లోకమంతా పచ్చ కనపడుతున్నట్టు మీరు ఇటువంటి సంస్కృతి మీకుంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి కానీ, జనసేన పార్టీకి కానీ, భారతీయ జనతా పార్టీకి కానీ అరాచకమైన పనులు చేయాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా మా వాళ్ళందరూ కూడా ప్రచారం చేస్తూ ఉంటే ఈరోజు మీ చరిత్ర ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. బస్సుల్లో ఎంపీ బై ఎలక్షన్ టైముల్లో దిగింది ఎవరని మేము అడుగుతున్నాం. వైఎస్ఆర్సీపీ మనుషులు దింపలేదా? మీరు కదా దింపింది. ఆ చర్యలు మీవి, మావి కాదు. అలాగే ఈరోజు భయభ్రాంతులు, భయమైన వాతావరణాన్ని తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో ఉమ్మడి నాయకులు ఎవరే కానీ వార్డుల్లో ప్రచారం చేస్తూ ఉంటే వాళ్లకు అడ్డు తగలమని చెప్పింది మీరా కాదా? ప్రతి చోట నిన్న దాదాపు జీవకోణం ఎక్కడైనా కూడా జనసేన, టీడీపీ, బీజేపీ ప్రచారం జరుగుతూ ఉంటే అడుగడుగున అడ్డం తగులుతూ ఉండేది వైసీపీ నాయకులు. మేము చాలా క్లియర్గా చెప్పాం. ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాం, రిటర్నింగ్ ఆఫీసర్ గారికి కంప్లైంట్ ఇచ్చాం, అలాగే కలెక్టర్ గారిని కూడా కలిసాం. తిరుపతిలో సజావుగా ఎన్నికలు జరగకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నది మీరు, కానీ ఆ బండాన్ని మా మీద వేస్తున్నారు. ప్రజలేమి అంత కళ్ళు మూసుకొని చెవులు మూసుకొని లేరు. ఖచ్చితంగా ప్రజలు తీర్పు ఆల్రెడీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి వైపు ఉంది. మీరు ఏమి చేసినా ప్రతి వార్డులో కూడా తండోపతండాలుగా వచ్చి ఎన్డీఏలో జాయిన్ అవుతున్నారు. తథ్యం ఖచ్చితంగా ఎన్డీఏ అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు గారు గెలిచే తథ్యం మీకు చెప్తున్నాం. ఈ అరాచకాలు దీంట్లో అన్ని క్లియర్గా ప్రెస్ వాళ్ళకు కూడా ఇది ఇస్తాము. దీంట్లో ఎవరో అరాచకాలు చేసింది మున్సిపల్ యునానిమస్ ఎలా అవుతుంది? మీరు అన్ని సెలక్షన్ పెట్టుకొని ఒక చదువుకున్న ప్రాంతంలో విద్యావేత్తలు ఇంతమంది ఉంటే ఓటు వేయకుండా 49 యూనిట్లో యునానిమస్ ఎలా అవుతుందని మేము అడుగుతున్నాం. సాక్షాత్తు ఒక ఎక్స్ఎమ్మెల్యేను మీరు నామినేషన్ వేస్తూ ఉంటే తరిమింది ప్రజలంతా చూశారు. రాబో రోజుల్లో ఇవి అంత సింపుల్గా లేదు. మీరు ఎక్కడ గలాటలు చేసినా ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంది. ఆ గలాటాలకు ఎవరు ప్రొవైడ్ చేస్తున్నదనే విషయాన్ని మేము క్లియర్ కట్గా ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకువెళ్తాం. సజావుగా ఎన్నికలు జరుగుతాయి. ఆరణి శ్రీనివాసులు గారు ఖచ్చితంగా గెలిచి తీరుతున్నారని తెలియజేస్తూ ఒక్కటి మేము చెప్తున్నాం రిటర్నింగ్ అధికారులకు కానీ, ఎస్పీ గారికి కానీ, తిరుపతి పుణ్యక్షేత్రాన్ని, ఎలక్షన్ని ప్రపంచమంతా గమనిస్తారు. అటువంటి ఎలక్షన్లో అరాచకాలుకి స్వస్తి పలకాలని నిష్పక్షపాతంగా మీరు ఎలక్షన్ జరిపించాలని కోరుకుంటాం. నమస్తే అండి.
ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.